నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కొలువైన ద్వారకా క్షేత్ర వైభవాన్ని, అక్కడి ఆలయ విశేషాలను మీ ముందుంచుతుంది మీ తీర్థయాత్ర. శ్రీకృష్ణుడు లీలామయుడు. లీలాగుణ సంపన్నుడైన ఆ స్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసం ఈ భూమి మీద అవతరించిన పరమాత్మగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. ప్రాణమున్న ప్రతి జీవికి హృదయము, మనస్సు ఉంటుందని, జీవుల పుట్టుకలో తారతమ్యాలే తప్ప జన్మలలో కాదని చెప్పిన మహనీయుడాయన మయూర పింఛాన్ని తలలో ధరించి గోపాలకృష్ణుడిగా చరితార్థుడయ్యాడు. కారాగారంలో జన్మించి, బ్రేపల్లెలో పెరిగి, బృందావనంలో విహరించి, మధురా నగరంలో నడయాడిన శ్రీకృష్ణుడు తన నిర్యాణం వరకు ఉన్నటువంటి ప్రాంతమే ద్వారకా. ద్వారకా నగర స్థాపనలో దాగిన ఆంతర్యం విశేషమైనది. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడి మిత్రుడైన జరాసంధుడి నుంచి తప్పించుకోవడానికి ద్వారకా నగరాన్ని స్థాపించాడని పురాణ కథనం. సువిశాలమైన ప్రాంగణంలో శ్రీకృష్ణ ఆలయం సుందర గంభీరంగా కనిపిస్తుంది. వివిధ కాలాలలో అనేక రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. అనేక శిల్పాలు, శాసనాలు ఈ విషయాన్ని చక్కగా విశదీకరిస్తున్నాయి. అత్యంత ప్రాచీనమైన మొట్టమొదటి మందిరాన్ని శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు కట్టించాడని తెలుస్తుంది. ఏడంతస్తుల అద్భుత శిల్ప నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని పౌరాణ కథనం. అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న మందిరం 10వ శతాబ్దిలో కట్టించినట్లుగా అర్థమవుతుంది. సుమారు 140 అడుగుల ఎత్తున ఉన్న ఈ ఆలయ శిఖర దర్శనం సర్వపాపహరణం. ఈ ఆలయం చుట్టూ 2 ప్రాకారాలున్నాయి. वसति दशन शिखरे धरणी तव लग्न शशिनि कलंक